Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నేరేడుపళ్ళు నేరేడుపళ్ళు ఈ సీజనల్ ఫ్రూటే. చూసారా దేవుడు ఎలా ఇస్తాడంటే మనకి వరంలాగా, మనకు అవగాహన ఉన్నా లేకపోయినా ఈ ఫ్రూట్స్ తినాలి అని లేదని, ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కదా ఆటోమేటిక్గా తింటాం, కనపడుతుంటాయి. ఓకే ఈ సీజన్లో అంటే చాలా మందికి నేరేడుపళ్ళు ఎప్పుడు వస్తాయనేది కూడా తెలియదు, కనపడుతున్నాయి తినేస్తున్నాం. బట్ బేసికలీ ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్. నేరేడుపళ్ళు ఒక అద్భుతం డయాబెటిక్ వాళ్ళకి. నేరేడుపళ్ళు తినడము, నేరేడు పళ్ళ విత్తనాలని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ కలుపుకొని తాగితే షుగర్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది కదా. నేరేడు పళ్ళ విత్తనాలు ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్స్ బాగా యూజ్ అవుతాయి. కొన్ని లైక్ ఆల్మోస్ట్ హై కేసెస్లో ఉంటే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు, మెడిసిన్ కూడా వాడుతుంటారు. వాటితో పాటు ఇది బేసిక్ మనం ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో ఇలా నేరేడు పళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి షుగర్ కంట్రోల్ అవ్వడానికి. నేరేడు పళ్ళు ఇప్పుడు ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినద్దు ఫ్రూట్స్. బట్ నేరేడు పళ్ళు బిందాగా తినచ్చు, మంచి ఫ్రూట్ కదా అది. సో చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూటే. సో చెర్రీస్ కూడా మనకి మంచిగా ఈ డయాబెటీస్ వల్ల కూడా చాలా మంచిది, డయాబెటిక్ కంట్రోల్ కూడా మంచిది చెర్రీ ఫ్రూట్. సో ఇలాగా సీజనల్ ఫ్రూట్స్ చూసుకున్నారా, ఎన్ని ఫ్రూట్స్ మాట్లాడుకున్నాం. బట్ ఇందులో 80% ఫ్రూట్స్ రెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా. ఆరెంజ్, మన ఇప్పుడు ఆరెంజెస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ వస్తుంది. తర్వాత మనకి పొమోగ్రానేట్ ఒకటి, ప్లమ్ ఒకటి, ఆల్బుకారా ఒకటి, చెర్రీస్ ఒకటి, యాపిల్ ఒకటి, ఇవన్నీ ఆల్మోస్ట్ దానిమ్మకాయ, ఇవన్నీ రెడ్ ఫ్రూట్స్. 70 to 80% రెడ్ ఫ్రూట్స్, రిమైనింగ్ గ్రీన్ ఫ్రూట్స్. ఈవెన్ నేరేడు పళ్ళు కూడా పిలితే లోపల ఇవన్నీ మ్యాక్సిమం ఈ ఫ్రూట్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, రకాల జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు. ఈవెన్ ఫేస్ మీద పింపుల్స్ లేకుండా, హెయిర్ ఫాల్ రాకుండా కూడా కాపాడడానికి మనకు ఫ్రూట్స్లోనే ఉంటుందండి మ్యాజిక్ అంతా. ఫ్రూట్స్ మంచిగా సీజన్ కనపడిందా, మీకు సీజన్తో సంబంధం లేదు, ఎదురు కనపడుతుందా, ఓకే ఈ సీజనల్ ఫ్రూట్ ఇది తినేసేయాలి. అది కూడా ఒక లిమిట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నేరేడు పళ్ళు తినమన్నాం, సీజనల్ ఫ్రూట్ ఇంకేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఏమవుతుంది దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. చూసారా, మనం కూడా నేరేడు పళ్ళు తింటూనే ఉన్నాం అనుకోండి, ఇక్కడ హెవీగా అనిపిస్తుంది, ఊపిరితిత్తులు కూడా హెవీ. మితంగా తింటే విషమే అది, మితంగా తింటే మంచిది. లైక్ ఒక 4 ఇప్పుడు 2 hours తర్వాత మళ్ళీ 4 తినండి, గ్యాప్ ఇస్తే తినండి, ప్రాబ్లం లేదు, ఒకటేసారి తినకండి. సో ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల బెస్ట్. అంటే మనకి నేనేమంటానంటే వర్షాకాలం స్టోర్ హౌస్ అంటాను, అంటే స్టోర్ హౌస్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ అంటాను. ఇవన్నీ ఫ్రూట్స్ ఈ సీజన్లో దొరికినప్పుడు తిని మంచిగా ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ సీజన్లో ఏం రోగాలు రాకుండా కూడా ఈ ఇమ్యూనిటీ అనేది మనం కాపాడుతుంది మంచిగా. ఈ సీజనల్ ఫ్రూట్స్ సీజన్ టైంలో తినాలి. సో సీజనల్ ఫ్రూట్ తినాలి. వాటర్ కూడా దాహం వేసినా వేయకపోయినా కంపల్సరీ వాటర్ తాగండి. యోగా రెగ్యులర్ గా చేసుకోండి, తొందరగా పడుకోండి. ఇది దయచేసి నా రిక్వెస్ట్ అందరికి. తొందరగా పడుకోవడం కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి త్రూఅవుట్ ద డే బాగా పని చేయాలంటే సో పొద్దునే మనం నైట్ పడుకోవాలి, పొద్దున్నే తొందరగా లెగాలి. తొందరగా లెగిస్తేనే తొందరగా మోషన్ అవుతుంది. లేట్గా లేచామా ఏమవుతుంది, లేట్గా లేస్తే పని పోస్ట్ పోన్ చేయలేము. దేన్ని ఈజీగా పోస్ట్ చేయగలుగుతాం, మోషన్. ఎందుకంటే ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి, అలా గట్ హెల్త్ చాలా మందికి ప్రాబ్లమాటిక్ అయ్యి కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తున్నాయి కేసెస్. ఈ చిన్నవి పెద్ద సమస్య అది రావడానికి సంవత్సరాలు పడుతుందిలేండి. కానీ ఇప్పుడు మోషన్ రాలేదు, ఈరోజు రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు, ఎందుకు రాలేదు? మేబీ మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేదంటే అది ఎవరికైనా సరే ఇప్పుడు రెగ్యులర్ మోషన్ అయ్యే టైంకి మోషన్ అయిపోతుంది. మీకు బిజీ షెడ్యూల్స్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల అది క్రానిక్ అయిపోయి అది కాన్స్టిపేషన్ పోస్ట్ పోన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మోషన్ అవుతుంటుంది కానీ పని ఉంది ఇక్కడ, అయిపోదాం మళ్ళీ దీన్ని పని పోస్ట్ పోన్ చేయలేం కదా. మోషన్ అనుకోండి సాయంత్రం వెళ్దాం, పొద్దున్నే వెళ్దాం, స్టిమ్యులేషన్ ఆపుతారు కదండి. సో దానివల్ల ఏమవుతుందండి, కొంతమంది అయితే గంటలు వెళ్ళి వాష్రూమ్లో కూర్చుంటుంటారు. దానివల్ల సయాటికా పెయిన్, రకరకాల రోగాలు. ఎవ్రీడే ఒక హెల్దీ పర్సన్ ఎవ్రీడే 1 to 2 minutes మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చి రెగ్యులర్గా ఒక 1 hour యోగా చేసుకొని టైంకి ఫుడ్ తిని మళ్ళీ టైంకి పడుకొని, ఎన్ని ఇబ్బందులు అండి. ఇప్పుడు ఆరోగ్యం పాడవుతుంది అంటే ఎవరి వల్ల? క్రమశిక్షణ లేకపోవడం వల్ల. క్రమశిక్షణ ఈజ్ నథింగ్ బట్ మనం కరెక్ట్ అన్నీ చేయట్లేదు. ఇప్పుడు వాష్రూమ్లోకి వెళ్తే ఆ ఉన్న లోపల ఉన్న చెత్త అంత మోషన్ ఈజ్ నథింగ్ బట్ అంత లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి పంపించే ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి గంట సేపు కూర్చొని ఆ మోషన్కి అలా వెళ్ళి అక్కడే బ్రీత్ తీసుకొని అదే కంజెస్టెడ్ ప్లేస్లో ఉండి బ్రీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ అదే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అక్కడ పంపిస్తున్నాడు, మళ్ళీ దాన్ని పీల్చుకొని మళ్ళీ కూర్చుంటాడు. సింపుల్ థింగ్స్ కదండి. ఇప్పుడు మనం మాట్లాడడానికి చాలా ఇదిగా అనిపించిన జనరల్ థింగ్ ఇది. ఎందుకు మనము
దాన్ని ఇది చేయొద్దు. మార్నింగ్ లేచిన తర్వాత టైం స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి తింటున్నప్పుడు మంచిగా సమయం. వాష్రూమ్లో టైం స్పెండ్ చేస్తే కూర్చొని ఉండడం వల్ల ఈ సయాటికా పెయిన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి మనకి. ఓకే, సో జనరల్ థింగ్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఓకే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది లేదంటే ఏదో అనుకుంటున్నారు, కానీ దానివల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కంటి సమస్యలే, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సయాటికా పెయిన్, ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తిమ్మిర్లా, ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ అవసరమా? కాబట్టి గట్ హెల్దీగా ఉండాలి. గట్ హెల్దీగా ఉంటేనే బ్రెయిన్ మన పని దాని అది వింటది. ఇది చెయ్యొద్దు అంటే ఇది చేయొద్దు, లేదు గట్ హెల్దీగా లేదనుకోండి ఇది చేయొద్దు అన్న పని డబుల్ చేస్తుంది అది. సో మెయిన్ కనెక్షన్ గట్ కి బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. కొంతమంది జలుబు వచ్చిందండి ఇప్పుడల్లా పోదు, ఇంకా అది సామాన్యంగా వదిలిపెట్టిపోయేది కదా, ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అంటుంటారు. ఎందుకని అంటే రెమెడీస్ పాటిస్తూనే ఉంటారు కొన్ని కొన్ని చిన్నవి, అయినా కూడా అది పోదు. కోల్డ్ చెప్పాను కదండి, బేసికల్ ఏంటంటే ఎందుకు జలుబు వస్తుందంటే ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళల్లో ఎందుకు ప్రత్యేకంగా ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవుతుందంటే కొన్ని ఫ్రూట్స్ పడవు వాళ్ళకి, అవే తింటూ ఉంటారు. అవి తింటుంటే ఆ ఫ్లమ్ ఫామ్ అవుతూనే ఉంటుంది, ఆ జలుబు పోనే పోదు. అప్పుడు బెస్ట్ రెమెడీ న్యాచురోపతి యోగాలో బెస్ట్ థింగ్ జలనేతి, సూత్రనేతి, ప్రాణాయామ. ఫస్ట్ దాటాల్సింది ప్రాణాయామ దాటితే అర్థం రోగం పోతుంది ఆడే. రెగ్యులర్గా ప్రాణాయామం చేసేవాళ్ళు. దాని తర్వాత జలనేతి ఇంకా తగ్గలేదంటే జలనేతి సూత్రనేతి చేసి ఫుడ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి బంద్ చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గుతుంది. కానీ మాకు ఈ ఫ్రూట్స్ పడట్లేదని ఎలా తెలుస్తుంది? బాడీకి తెలియదు. ఇప్పుడు స్వతహా బాడీ కదా, ఇప్పుడు మన ఓన్ బాడీ. నిమ్మకాయ తిన్నాను, నాకు ఎక్కువ ఫ్లమ్ అనిపిస్తుంది, 4-5 సార్లు తిన్నా నిమ్మకాయ నాకు పడట్లేదు అన్నప్పుడు ఓకే పడట్లేదని అవాయిడ్ చేయాలి కదా. అది మన ఎగ్జామినేషన్ మనం ఓన్ చేసుకోవాలి బాడీకి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు 100 మంది పేషెంట్స్ వచ్చారు, 100 మందికి ఒకే కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళ బాడీ తత్వం వేరుంటుంది. మీ బాడీకి వాతం ఎక్కువ ఉంది, సంహవ్ కొంతమందికి ఏది తిన్నా కూడా ఫ్లమ్ ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి సమస్య ఒకటే ఉన్నా కూడా వీళ్ళకి రెమెడీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ లైక్ మీకు ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది, అందరికి సైనస్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, బట్ మీ ప్రాబ్లం ఉన్న సైనస్కి వీళ్ళ ప్రాబ్లం సైనస్కి వీళ్ళకి ఫుడ్ ఇది పడుతుంటుంది, వాళ్ళకి పడదు. బికాస్ వాళ్ళ బాడీలో ఉన్న వాతాన్ని బట్టి వాళ్ళ పిత్త కఫాన్ని బట్టి మనం ఫుడ్ అనేది కూడా డివైడ్ అయి ఉంటుంది. వాళ్ళ బాడీ ఓవర్ హీట్ ఉంది అనుకోండి, బాడీని కూల్ చేసే ఫుడ్ ఇవ్వాలి. కొంతమంది బాడీ ఓవర్ కూల్ ఉంటుంది, వాళ్ళని హీట్ చేసే ఫుడ్ ఉండాలి. ఎవ్రీ బాడీ ఇండివిజువల్ బాడీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఎందుకని అంటున్నాను, చాలా మంది యూట్యూబ్ లో చూస్తుంటారు, సో డయాబెటీస్ కి ఇది తినండి అన్న వెంటనే ఇంకా తినేస్తారు. అసలు డయాబెటీస్ తో పాటు ఇంకేమైనా సమస్యలు చెప్పారా వాళ్ళు? డయాబెటీస్ తో పాటు కిడ్నీలో ప్రాబ్లం ఉందా, లేదంటే బరువు ఉన్నారా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఈ రెమెడీ ఫాలో అవ్వండి అని ఎక్కడ చెప్పలేదు కదా. నేను బేసిక్ థింగ్ ఏంటంటే చెప్పినవన్నీ ఫాలో అయ్యే బదులు ఒక గైడ్ లైన్స్ తో వెళ్తే ఇంకా బెస్ట్. ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి సో నా సమస్యలు ఇవి, ఒక డాక్టర్ కూర్చొని వాళ్ళ ఐబాల్ని చూసి, నాలుకని చూసి, నాడిని చూసి, వాళ్ళ శరీర తత్వాన్ని చూసి ఓకే మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకి ఇది ఫాలో అయితే మీకు బెస్ట్ వే అని వాళ్ళు తెలుసుకొని ఫాలో అయితే అది పర్మనెంట్ సొల్యూషన్. ఏదో చూసాం కదా అది ఫాలో ఇది ఫాలో ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం బాడీని, ఒక బాల్ లాగా ఆడేస్తున్నాం, అది ఫాలో అవుతున్నాం ఇది ఫాలో, దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. సో బాడీని మనం ఎప్పుడు ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలంటే నా సొంత బాడీ ఎందుకు సిక్ అవుతుంది, లేట్గా పడుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, నాకు పడని ఫుడ్ తినకపోవడం వల్ల. సో జనరల్గా మనకు తెలిసిన ఒక పాతకాలంలో ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్కి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి, వాళ్ళని బాడీని ఫిజికల్గా చూసుకుంటారు కదా. ఒక ఫోన్ చేసినా మా బాబుకి ఎలా ఉందంటే ఇది చేయండి అమ్మా అంటే వాళ్ళు చూసింటారు కాబట్టి డాక్టర్ వాళ్ళ బాడీ తత్వం తెలిసింటది కాబట్టి ఆ రెమెడీ 100% పనిచేస్తుంది. అదే ఇందులో చూసి అందులో చూసి ఫాలో అయిన వాళ్ళకి ఎన్ని రోజులు చేసినా అది తొందరగా యూజ్ ఉండదు. బట్ 100%లో 70% యూజ్ ఉంటుంది, కానీ 30% తొందరగా యూజ్ ఉండదు. బాడీని ఒక్కసారి డయాగ్నోస్ చేసుకొని ఒకసారి విన్నాము ఈ రెమెడీ, వాళ్ళ అప్రోచింగ్ డాక్టర్ని కూడా కలిస్తే బెస్ట్ అనమాట. ఓకే, బట్ డే టు డే లైఫ్లో యోగా ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? ఇలాంటి రెమెడీస్ కానీ ఐ మీన్ కోల్డ్ అయ్యి ఉండొచ్చు, కాఫ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే బాడీ ఓవరాల్ హెల్త్ అయ్యి ఉండొచ్చు, యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100% అండి. యోగా అల్టిమేట్. యోగా చేయడం వల్ల మనం మైండ్ఫుల్గా ఉంటాము. అంటే ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అసలు తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి, అది బ్లడ్ కింద ప్రతి అవయవానికి ఒక బ్రహ్మాండమైన థింగ్ ఏదైనా ఉందంటే అది యోగా. యోగా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం వాళ్ళ వర్క్ కానీ, వాళ్ళు తినే హ్యాబిట్స్ కానీ, వాళ్ళ స్లీప్ కానీ చాలా బాగుంటుంది. కానీ అది ప్యాషనెట్గా చేయాలి. రోజు కూడా ఇప్పుడు చాలామంది యోగా చేస్తుంటారు, ఈ నెల చేయగలిగాను మేడం, రేపు నెల ఇంట్లో ఫంక్షన్ చేయలేకపోతున్నా అంటే ఆ డిసీజెస్కి, రోగాలకి ఫంక్షన్ ఉందన్న విషయం తెలియదు కదా. మీరు ఎప్పుడైతే ఆపుతారో ఆ ప్రాబ్లమ్స్ అప్పుడు ఎక్కువ అవుతాయి. యోగా సో ఒక అల్టిమేట్ థింగ్. ఎవ్రీ డే పొద్దున్నే ప్రశాంతంగా చేసుకుంటే
ఆ డే మొత్తం ఒక 1 అవర్ మనం కేటాయిస్తే మన శరీరం కోసం 23 అవర్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, యోగా బెటరా జిమ్ బెటరా అంటే ఏం చెప్తారు? యోగా బెస్ట్ అంటున్నట్టు నేను, వితౌట్ ఎనీ డౌట్. వితౌట్ ఎనీ డౌట్ యోగా ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఎందుకని అలా జిమ్లో కూడా ఎక్కువ కష్టపడతారు, వర్కౌట్స్ చేస్తారు, నేను ఏమంటే యోగా అనేది మనకు ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు జిమ్లో నేను వ్యత్యాసం మన ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటన్నా చేస్తున్నారు కదా అని నేను ఓకే అంటాను, కానీ అది వదిలేసి ఇది వదిలేసి కంప్లీట్గా వదిలేకుండా ఏదో ఒకటి మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో అంతా చెయ్యండి. కానీ నేను లైక్ యోగాకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటే, ఇప్పుడు మనకి కొన్ని ఆసనాస్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ ఉంది, సో డయాబెటీస్కి ఏం చేయాలి, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి, లైక్ పవనముక్తాసనం అని చెప్పేసి, ధనురాసనం అని చెప్పి, ఇవన్నీ ఏం చేస్తాయి మనకి డైరెక్ట్ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. మనం థైస్ని తీసుకెళ్ళి అబ్డోమెన్ పెట్టి ఇలా ప్రెజర్ ఇస్తున్నాం, డైరెక్ట్ స్టిమ్యులేషన్. ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, మనకి భుజంగాసన్, సర్పాసన్ ఇవన్నీ చేస్తున్నాం. సో కొన్ని ఆసనాస్ ఉంటాయి, సర్వాంగాసన్ అంటే సర్వాంగాసన్ కంప్లీట్గా లిఫ్ట్ చేస్తుంటే అన్ని అంగాలకి నేమ్లోనే ఉంది. లైక్ ఆసనాస్ అనేవి మనకి ఆర్గాన్స్ మీద మనం ఇస్తున్నాం ప్రెజర్. లైక్ ఇవన్నీ మనం ఇప్పుడు అదర్ యాక్టివిటీస్ చూస్తే జంపింగ్స్ అన్నా ఉంటాయి, వెయిట్ లిఫ్టింగ్స్ అన్నీ ఉంటాయి, బట్ యోగాలో డిఫరెంట్ కదా. యోగా అంటే థెరపటిక్ యోగా అని ఉంటుంది, ఇప్పుడు యోగా అంటే జనరల్ యోగా అని కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ డిసీజెస్ వాళ్ళు ఈ యోగా చేయాలి, లైక్ డయాబెటీస్కి ఒక కైండ్ ఆఫ్ యోగా, థైరాయిడ్కి ఒక కైండ్ ఆఫ్ యోగా, లైక్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతున్న ఒక కైండ్ ఆఫ్ యోగా, కొన్ని ముద్రాస్ ఉంటాయి, కొన్ని బంధాస్ ఉంటాయి, లైక్ ఫేస్ ట్యాపింగ్ థెరపీ అని ఉంటుంది, దాంట్లో కూడా యోగాలో ఇంక్లూడ్ అవుతుంది. సో ప్రాణాయామ స్పెషల్లీ లంగ్ ప్రాబ్లమ్స్కి అందరికీ మంచిది ప్రాణాయామ. సో యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అని ఎందుకంటామంటే, ఒక థెరపటిక్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఆసనాస్ చేయాలి, ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది ఈ ఆసనాస్ చేయాలి, ఈ ఆసనాస్ చేయొద్దు అని ఉంటాయి, సయాటికా పెయిన్ వచ్చింది ఈ ఆసనాస్ చేయాలి. సో థెరపటిక్గా యోగా చేసుకుంటే మనకు ఆ సమస్య తగ్గడమే కాకుండా దానికి ఆ స్ట్రెంగ్త్ దొరికి ఫ్యూచర్లో ఆ సమస్యను కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు.